నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్లో ఉన్నాం. ఇందిరా పార్క్లో అమీన్పూర్ సంబంధించినటువంటి భూ నిర్వాసులంతా కూడా పెద్ద ఎత్తున ఒక మహా ధర్నా ఏర్పాటు చేశారు. అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ధర్నా ఏర్పాటు చేయడానికి కారణం ఏంది? వాళ్ళ యొక్క పట్టాదారి యొక్క భూములు కూడా కబ్జా జరుగుతూ ఉన్న అమీన్పూర్ పెద్ద చెరువు వల్ల అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు పూర్తి డీటెయిల్స్ మాట్లాడదాం. మనతో పాటు భూ నిర్వాసులు అలా చెప్పండి, అసలు ఏంటి ఇష్యూ, అసలు ఏం జరుగుతుంది అమీన్పూర్? ఇష్యూ ఏంటంటే హైదరాబాద్ లో ఇప్పటి వరకు అందరూ వింటున్న ఇష్యూ వేరు, మా ఇష్యూ వేరండి. అన్ని మిగిలిన అన్ని ప్లేసుల్లో కూడా చెరువులు కబ్జా చేయడం వల్ల జరిగిన ఇష్యూ కావచ్చు, కానీ మా దగ్గర ఏమవుతుందంటే ఉన్న చెరువుని యొక్క అలుగు మూసేయడం వల్ల చెరువు యొక్క విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మా కాలనీలు ఇళ్ళు మునిగిపోతున్నాయి అనమాట. యాక్చువల్గా మాది హుడా లేఅవుట్, దాంతోపాటు మా ముందు చాలా వరకు ల్యాండ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళందరూ పాపం వాళ్ళు పిఎఫ్ డబ్బులు కావచ్చు, అంతవరకు కూడబెట్టుకున్న డబ్బులు పెళ్ళిళ్ళకి వాటికి అయినా కావచ్చు, ఇల్లు కట్టుకుందాం కావచ్చు, మొత్తం కూడా నీళ్ళల్లో మునిగిపోయింది. కారణం ఏంటంటే ఆ చెరువు నిజంగా అంటే రికార్డ్స్ ప్రకారం ఏది మాట్లాడాలన్నా మనం రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం మాట్లాడాలి. నాకు నచ్చినట్టు నేను మాట్లాడకూడదు. కాబట్టి రెవెన్యూ రికార్డ్స్ అంటే ఓల్డ్ మెమరీస్ ఆఫ్ లేక్స్ అనే ఉంటుంది, తర్వాత సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఉంటాయి, తర్వాత అది లేక్ కట్టినప్పుడు రెవెన్యూలో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఏ విధంగా చూసుకున్నా అమీన్పూర్ ఉన్న ఇప్పుడు ఏదైతే అమీన్పూర్ గురించి మేము మాట్లాడుతున్న చెరువు యొక్క నిర్దేశిత వైశాల్యం అనేది 93.5 ఏకర్స్ మాత్రమే, అది రికార్డ్స్ ప్రకారం. కానీ ప్రతి చెరువుకి ఇన్లెట్ అవుట్లెట్ ఉంటుంది యాక్చువల్గా. సో అవుట్లెట్లు అనేది దాన్ని అలుగు అంటారు, స్లూయిస్ అనేది వేరే ఉంటాయి, అవి తూములు అంటారు, అవి వ్యవసాయం కోసం వదులుతారు. సో ఏదైతే అలుగు ఉంటుందో ఆ చెరువు యొక్క డిజైన్ ప్రకారం అలుగు ఈ హైట్ నుంచి పారాలని ఉంటుంది. దాని ప్రకారం అది డిజైన్ చేసింది 90 చెరువుని తవ్విన యొక్క తవ్వకం పెరిగిందంటే 93.5 ఏకర్స్ నీళ్లు ఉంటే ఆ ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోవడానికి ఒక అలుగు అనేది డిసైడ్ చేశారు ఫస్ట్. తర్వాత ఏమైందంటే కొంతకాలం తర్వాత మరి అందరూ ఎవరు పూడ్చారో మొత్తానికి అలుగు హైట్ పెంచడం వల్ల ఆ నీళ్లు స్టాక్ అయిపోతున్నాయి అనమాట. నీళ్లు ముందుకు వెళ్ళడం లేదు. నీళ్ళేమో చుట్టుపక్కల మీకు తెలుసు పట్టణీకరణ అనేది జరుగుతుంది, దానివల్ల బిల్డింగ్స్ పెరుగుతున్నాయి. తర్వాత నీళ్లు వాళ్ళు తీసుకొని డ్రైనేజ్ అంతా వదలడము, ప్లస్ ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ పడ్డము, చుట్టుపక్కల ఏ మురికి నీళ్ళు వచ్చినా లేదా ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ వచ్చినా ఏదొచ్చినా మురికి నీళ్ళతో అది నిండిపోయి అవుట్లెట్ వెళ్ళడం లేదు. వెళ్ళకపోవడం వల్ల చెరువు పెరుగుతూ వస్తుంది. సో పెరుగుతూ వస్తుందండి. యాక్చువల్గా చెరువు 93.5 అయితే అది పెరిగి 450 అంటున్నారు. అదే దీన్ని ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు అదే చెరువు అంటున్నారు అనమాట. అలాగే ఎలా అవుతుంది? వచ్చిన నీళ్ళు బయటకు పోతేనే కదా అది చెరువు ఎంత ఉండాలి అంత ఉండాలి. అంతకంటే పెరుగుతా అంటే ఇప్పుడు 450 అయిపోయింది, రేపు 550 650 వెళ్తానే ఉంటుంది. మొత్తం చెరువు అంటే హైదరాబాద్ అంతా మునిగిపోతే మొత్తం హైదరాబాద్ చెరువు అంటే కుదరదు కదా. సో మా విన్నపం ఏంటంటే మీరు రికార్డ్స్ ప్రకారము ఆ అలుగు ఎంత హైట్లో ఉండాలో అంతవరకే పెట్టండి. మేము పెట్టద్దని మేము కోరడం లేదు. చెరువు ఎంత ఉండాలో మేము 93.50 ఎకరాలు తీసుకురామని మేమేం అడగడం లేదు. 93 ఉంచండి. దానికి ఎంత అలుగు ఉండాలో అంత హైట్లోనే పెట్టండి. కానీ అది మూసేయడం వల్ల మాకు ప్రాబ్లం వస్తుంది. అది తెరిపించమని కోరుతున్నాం. అంటే ఎందుకు ఆ వాటర్ ని వేరే సైడ్ ఎందుకు మళ్లించలేకపోతా ఉన్నారు? ఎందుకు అలుగును మూసేయాలన్నీ కూడా నాలాల మీద ఇప్పుడు ప్రస్తుతానికి నాలాలన్నీ మూసుకుపోయి ఉండడం వల్ల దాని మీద పక్కా బిల్డింగ్లు రావడం వల్ల ఆ అవుట్లెట్ అనేది వాటర్ వెళ్ళడం లేదు. దానికి తోడు వాళ్ళు మరి ఎవరు చేశారో తెలియదు, అలుగు కూడా హైట్ పెంచేయడం వల్ల ఫస్ట్ ఇనిషియల్గా ఎవరికి తెలియలేదు, ఎవరికి కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఫస్ట్ కొద్దిగా ఉంది కదా, తర్వాత పెరగడం వల్ల మాకు సమస్య ఇప్పుడు అర్థమైంది, మూసేశారన్న సంగతి. ఆ మూస్తున్నప్పుడే తెలుసుంటే మేము అప్పుడే అడ్డుకునే వాళ్ళము. కానీ అది పరిస్థితి విషమించే వరకు మాకు తెలియలేదు. ఇప్పుడు మేము గమనిస్తే జరిగింది ఏంటంటే అది చాలా హైట్కి పెంచేశారు. దాన్ని మేము యథాస్థితి తీసుకొస్తే మా ఇంట్లో మేము ఉండగలుగుతాం, మా ప్లాట్లు మేము కొనుక్కోగలుగుతాం, మా ఇల్లు మేము కట్టుకోగలుగుతాం. అది ప్రస్తుతం. హైడ్రా ఇట్లా ఇన్వాల్వ్ అయిందా? స్థలానికి హైడ్రా ఇన్వాల్వ్ అయ్యమన్నా? అన్ని అధికారులకి మా దగ్గర ఉన్న రికార్డ్స్ ఏవైతే ఉండాలో, రెవెన్యూ రికార్డ్స్, విలేజ్ పటాలు, మెమరీస్ ఆఫ్ లేక్స్ అని, తర్వాత శాటిలైట్ ఫోటోలు, ఇవన్నీ కూడా రికార్డ్స్ అన్నీ కూడా పుస్తక రూపంలోనో బైండింగ్ రూపంలోనో తయారు చేసి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ సంగారెడ్డి కలెక్టర్కి ఇచ్చాము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము, మున్సిపల్ కమిషనరేట్కి ఇచ్చాము. చివరికి హైడ్రా ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్న చెరువులన్నింటికి కూడా ఆయన్ని ఒక డిసైడ్ చేశారు కాబట్టి ఒక బాడీ, గవర్నమెంట్ బాడీని, చెరువులకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఈవెన్ నాలాలు కానీ. సో హైడ్రా కూడా సమర్పించాం. తర్వాత వాళ్ళు కూడా చాలా వరకు మదించి ఐఐటి వాళ్ళని, ఐఐటి ప్రొఫెసర్ల దగ్గర నుంచి IRCC ఉంది కదా, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ వాళ్ళు, తర్వాత సర్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళారు. అన్ని మ్యాప్స్ అన్ని పరిశీలనతో వాళ్ళకు కూడా అర్థమైంది ఇది కరెక్టే అని చెప్పేసి. కానీ
డెసిషన్ తీసుకోవట్లేదు. ఈ లోపల మాకు జరగాని అన్యాయం ఇంతవరకు సాల్వ్ అవ్వలేదు. ఎంతోమంది దీని మీద ఆధారపడి ఉన్నవాళ్ళు దాని గురించి కొంతమంది చనిపోయారు. అంటే వాటర్ ఇళ్ళలోకి వచ్చేసి లేదు, అది కాదు. ప్లాట్స్ తీసుకున్న వాళ్ళు ఏజ్ సీనియర్ సిటిజన్స్. ఇప్పుడు నేనున్నాను, 33 సంవత్సరాల వయసులో నేను తీసుకున్నాను సార్ ప్లేటు. 1986లో తీసుకున్నాను. అప్పుడు గజం 75 రూపాయలు. అయితే తీసుకున్న తర్వాత నేను ఒక ఎక్సైజ్ మెన్ మిలిటరీలో ఉన్నప్పుడు, అప్పుడు సర్వీస్ మిలిటరీలో ఉన్నాను. ఈపీఎఫ్ లో ప్రావిడెంట్ ఫండ్ లోన్ తీసుకుని ఈ ప్లాట్ తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత కొద్ది కాలంలో చెరువు అయిపోయింది. ఇప్పుడు చెరువు అయింది, నేను రిటైర్ అయిపోయాను. బయటకు వచ్చిన తర్వాత రిటైర్ అయిన తర్వాత చూస్తే మొత్తం అప్పుడప్పుడు వెళ్ళి చూస్తే ముందు బాగానే ఉండేది. మెల్లమెల్లగా చెరువు అయిపోయింది. పైన ఈ కోకోకోలా కంపెనీ, ఇంకా అరవిందో 93 ఎకరాల ప్లాట్స్ మొత్తం ఉన్నది. 93 ఎకరాల ప్లాట్స్ అలుగు. ఆ అలుగు తీసేసి ఏదైతే కొంతమంది అక్కడ ఉండే గుండాస్ కానీ రౌడీలే కానీ హైట్ పెంచేసి వాళ్ళ రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ ఉన్నాయి, నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారు సార్. మేము కోరేది అలుగు తీసేసి దీని ఒక నీళ్లు పోయే విధంగా దాన్ని ఏర్పాటు చేస్తే మార్గం, ఆ మార్గాన్ని మీరు మెయిన్ కుక్కట్పల్లి రోడ్డు కలిపితే తప్పకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ కుక్కట్పల్లి నుంచి భరత్ నగర్ శ్రీధర్ పోయి అది హుస్సేన్ సాగర్లో కలుస్తుంది. ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. మేము అందరి దగ్గరికి వెళ్ళాను సార్. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, హైడ్రా, కలెక్టర్ అందరు వచ్చి చూశారు. కానీ ఎవరు మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు ఇప్పటి వరకు. మేము కోరేది ఒకటే, ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తే సారు ఏదో విధంగా మాకు మా ప్రాబ్లంని మీరు ఉన్నప్పుడే సాల్వ్ అవుతుందని నేను భావిస్తున్నాను సార్. అని చెప్పండి, ఇప్పుడు ఈ ఫ్లాట్స్ అనేవి ఎన్ని రోజులు, ఎంతమంది ఉంటున్నారు అక్కడ, ఎక్కడ ఎంతమంది జీవనం గడుపుతా ఉన్నారు, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి? ఒకవేళ మీరు ఆ ఫ్లాట్స్ కొనే సందర్భంలో బిల్డర్స్ కావచ్చు ఎవరు చెప్పలేదు ఇక్కడ చెరువు విస్తీర్ణం ఎక్కువ ఉండడంతో ఇక్కడ నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పేసి చెప్పలేదు. మేము 2016లో ఆల్రెడీ కట్టిన ఇల్లు కొనుక్కున్నాము, కూడా లేవు. ఈ ఏవైతే ఓపెన్ ప్లాట్స్ అంటున్నారో ఓపెన్ ప్లాట్స్ పైన ఉంటున్నారు కూడా లేవు. ఈరోజు ఆ చెరువు విస్తీర్ణ పెరిగి ఆ కాలనీలు కూడా నిండిపోతుంది. వర్షాకాలం మేము అందరం ఆ 2 months వాళ్ళు కాలనీలో ఉండే పరిస్థితి లేదు, మేము బయటికి వెళ్ళిపోయి ఉండాలి. సో పరిస్థితి లేదు. సో మేము చాలా అధికారులకి చాలామందికి రిపోర్ట్ చేసాం ఇది పరిస్థితి అంటే. వాళ్ళు ఏమన్నారంటే చెరువు ఉండాల్సిన దానికే ఉందని చెప్తున్నారు. సో మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే సబ్మిట్ చేయండి. సో మేము అన్ని ప్రూఫ్స్ సేకరించి 1970s లేక్స్ మ్యాప్స్, ఎన్ఆర్ఎస్ఏ మ్యాప్స్, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ అవన్నీ సబ్మిట్ చేసాం. వాళ్ళు దాని ప్రకారం అంతా ఓకే ఉంది అంటున్నారు. బట్ స్టిల్ మాకు సొల్యూషన్ అయితే ఏం చూపించట్లేదు. ఇంకా మేము 2016 అంటే 2019 నుంచి మీకు మా ఇష్యూస్ కంప్లీట్. మొత్తం ఎంతమంది ఉంటారు సార్ అక్కడ, ఎన్ని ఫ్లాట్స్? దగ్గర ఒక 4000+ ప్లాట్స్ ఉంటాయి, ఓపెన్ ప్లాట్స్. మా కట్టుకున్న ఇల్లు కూడా ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 1000 అరౌండ్ కట్టుకున్నాం. మేమందరం ట్యాక్సులు కడుతున్నాం, మేమందరం ప్రభుత్వానికి అన్ని ట్యాక్సులు, రోడ్స్ అన్నీ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ అన్నీ. బట్ స్టిల్ మాకు ఈ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. అదేమైనా అడుగుతుంటే చెరువు నిండిపోతుంది, ఎక్సెస్ వాటర్ బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఓన్లీ ఇన్పుటే ఉంటుంది, అవుట్పుట్ మాత్రం లేదు. అవుట్పుట్ లేకపోవడం వల్ల ఈ చెరువు నిండుతూ కంప్లీట్ కాలనీ కూడా సబ్మిట్ చేయాలి. ఈ మా ఇల్లు వెనకాతలు ఉన్న ప్లాట్స్ అయితే కంప్లీట్ 365 days వాటర్లోనే ఉంటాయి కంప్లీట్. మా ఇల్లు ఏంటంటే అట్లీస్ట్ వర్షాకాలం ఉన్న 2 months మాత్రం వాటర్ ఈ టైప్లో కాలనీ మొత్తం. ఇప్పుడు ఏంది మరి పరిస్థితి, నెక్స్ట్ ఏంటి ఏం కార్యాచరణ ఉండబోతుంది? మరి అధికారులు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారో అని మీరు నమ్ముతా ఉన్నారో, అసలు ఏం జరగబోతుంది? మాకున్న ఒకే ఒక హోప్ హైడ్రా ఒకటి. హైడ్రాకి చాలాసార్లు తిరిగాం, చాలాసార్లు తిరిగేసి వాళ్ళు కూడా కరెక్ట్గానే స్పందించారు. యాజ్ పర్ రికార్డ్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అంటున్నారు. బట్ స్టిల్ మమ్మల్ని వెయిట్ చేయమని అడుగుతున్నారు. 2 months 3 months అంటున్నారు, కానీ ఇట్స్ ఆల్మోస్ట్ 2 years అయిపోయింది, ఇంతవరకు ఏ రెస్పాన్స్ ఏది లేదు. నెక్స్ట్ ఏంటి అనేది మేము ఇంతకన్నా ఇంకా పెద్ద ధారణ చేయాల్సి వస్తుంది. అంతకుమించి ఇంక వేరే ఆప్షన్ లేదు, ఎవరు కనుక ఏం చేయాలి.